రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ మహిళా ప్రత్యేక జైల్లో శిక్ష అనుభవిస్తున్న గిరిజన ఖైదీలను కలిసి వారి సాధక బాధలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య సోమశంకర్ నాయక్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సెంట్రల్ జైలు మహిళా ప్రత్యేక ఖైదీలు, జైలు అధికారులు, సిబ్బంది తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. పర్యటన నేపథ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జైలు శాఖ ప్రధాన కార్యాలయం అనుమతితో సోమశంకర్ నాయక్ కారాగారంలోని గిరిజన ఖైదీలను కలిసి వారితో ముఖాముఖి సంభాషించారు. గిరిజన ఖైదీలను సమావేశపరిచి వారికి అందుతున్న ఆహారం, ఆసుపత్రి నందు కల్పించే వైద్య సదుపాయాలను, న్యాయ విజ్ఞానం, న్యాయ సహాయం, హక్కులు, వృత్తి విద్యా కోర్సులు, పరిశ్రమల్లో నైపుణ్యం, శిక్షణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ పద్ధతిలో వివిధ విషయాల పట్ల అవగాహన కల్పించారు. కారాగార పర్యవేక్షణాధికారి ఎం రాజ్ కుమార్, ఉప పర్యవేక్షణాధికారి బి రత్నరాజు, కారాగార వైద్యాధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వదిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి మన కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 104 మంది ఖైదీలు ఇక్కడ శిక్షని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి మరి ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఏ కేసు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది అని వాళ్ళని అందరినీ కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 104 మంది ఖైదీలు ఉంటే దీంట్లో 100 మంది ఖైదీలు కేవలం గంజాయి కేసులో ఇక్కడ అందరూ కూడా అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలంతా కూడా ఇక్కడ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. మరి దీనికి అంటే ఏ తప్పు చేశారు అని అంటే, మేము ట్రాన్స్పోర్టేషన్ సార్, డ్రైవింగు, ట్రాన్స్పోర్టేషను ఇలాంటి చిన్న పనులు చేసి మాకు తెలియకుండానే మేము ఇక్కడికి రావడం జరిగిందని వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆ క్రమమే కాకుండా ఇక్కడ వచ్చి 4-5 నెలలు గడుస్తున్నప్పటికి కూడా, బెయిల్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా షూరిటీ పేరుతో, అంటే ఒక్కొక్క కేసు విషయంలో 1 lakh, 2 lakhs అలాంటివి కూడా షూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల కూడా మాకు బెయిల్ వచ్చినప్పటికి కూడా మేము బయటికి పోలేకపోతూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం నుంచి ఏదైనా మా అందరికి కూడా మరి మంచి జరగడానికి ఏదైనా అవకాశం ఉంటే అన్వేషించమని వాళ్ళందరూ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా నన్ను కూడా కోరడం జరిగింది. మరి ఇవాళ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి